మనుషుల్ని అర్థం చేసుకునే గుణం నిజంగా నీ పెంపకంతోనే వచ్చింది అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నీ మంచితనం, నీ పెంపకమే ఎలా బాబుని రెడీ తయారయ్యేలా చేసింది అని అనసూయ అనేసరికి, నిజంగా మీరు చివరి మాట అన్నారు కదా, అది నిజంగా నిజమండి అని అంటూ ఉంటాడు అనసూయతో. చదువుని తల్లిదండ్రులు చదివించగలరు కానీ పెంపకం ద్వారా సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం ఏదైనా మా అమ్మాయి మాకు నేర్పించింది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక కాంచన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కార్తీక్ మాటలకి. ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. పిల్లలకి తల్లిదండ్రులు ఏది నేర్పిస్తారో అదే వాళ్ళు గుణంగా బయట వాళ్ళ మీద చూపిస్తారు. చదువు గుణం ఇస్తే చాలు పిల్లలకి, అంతకు మించి ఆస్తి అవసరం లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటుంది. నిజమే బాబు అని అనసూయ అయితే అంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక రాదీప కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి దీపని అయితే దగ్గరుండి తీసుకొని వెళ్ళి కార్తీక్ అయితే క్యాండిల్ అయితే వెలిగిస్తూ ఉంటాడు. రా అని చెప్పేసి దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక ముగ్గురు కలిపి కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు దీప బర్త్డే సందర్భంగా. ఇప్పుడు మీ నాన్న ఉంటే ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో దీప అని చెప్పేసి అనేసరికి, మా నాన్న వాళ్ళ నాన్న ఉంటే అంటారు ఏంటండి, ఇక్కడే ఉన్నారు, ఎప్పుడు తమతోనే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. నిజమే కార్తీక్ బాబు అని అయితే అలా చూస్తూ ఉంటుంది దీప. ఇక వాళ్ళ నాన్న వైపు చూస్తూ, అయినా అంతా చూసుకుంటారులేండి, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాడు. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ నాన్న వైపు. ఇక దీపతో అయితే రాదీప కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే క్యాండిల్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు కార్తీక్, దీప, శౌర్య. వాళ్ళ ముగ్గురు కలిపి కేక్ కట్ చేస్తూ ఉండగా దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దీప, శౌర్య కూడా వాళ్ళ అమ్మకాసి అలా చూస్తూ ఉంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నా భర్తగా మీరు దొరకడం నా అదృష్టం కార్తీక్ బాబు అని అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దీప. ఇక శౌర్య అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు.